భారత్లో 60 రోజుల్లోపు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వెల్లడించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సానా. భారత్తో 60 రోజుల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఎదురుచూస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ పేర్కొన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం అనంతరం ఇరు దేశాలు ఎఫ్టీఏపై చర్చలు పునఃప్రారంభించినట్లు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసే. ఇది ఒక పూర్తి స్థాయి విస్తృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా ఉండబోతుందని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూజిలాండ్ ప్రధాని ఈ నెల 16 నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసింది. ప్రధాని మోడీతో కలిసి 60 రోజుల సమయంలోగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఎదురుచూస్తున్నారని ఫిక్కీ ఆధ్వర్యంలోని జరిగిన ఇండియన్ న్యూజిలాండ్ ఎకనామిక్ సమ్మిట్లో ఉద్దేశించి న్యూజిలాండ్ ప్రధాని ప్రసంగించారు. ఇరు దేశాలు కలిసి వచ్చే 10 ఏళ్లలో 10 రెట్లను వృద్ధి సాధించే అవకాశాలున్నాయని గోయల్ అన్నారు. యాపిల్, కివీ, డైరీ, వైన్ వంటి ఉత్పత్తుల్లో సుంకం మినహాయింపులో చర్చల్లో కీలకం కావచ్చు అని వాణిజ్య విశ్లేషకులు చెబుతున్నారు. న్యూజిలాండ్కు భారత్ కీలక ఎగుమతులు. మన భారతదేశం నుంచి న్యూజిలాండ్కు కీలకమైన వస్తువుల ఎగుమతికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్, గృహ జౌలి ఔషధాలు, శుద్ధ పెట్రోలు, వ్యవసాయ సామాగ్రి, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలు, ఇనుము, ఉక్కు, కాగితం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రొయ్యలు, బాస్మతి బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, యాపిల్స్, కివి, మాంసం, మిల్క్, ఆల్బుమిన్, లాక్టోస్ సిరమ్, కోకింగ్ కోల్, ఉన్ని, లోహ తుక్కు తదితరటువంటి వస్తువులు న్యూజిలాండ్కు ఎగుమతి అయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు 60 డేస్ 60 రోజుల్లోనే వాణిజ్యం పైన ఒక ఒప్పందానికి రానున్నట్టుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ. ఇది భారత్ న్యూజిలాండ్ సంయుక్తంగా 60 డేస్లోనే వీటిపై ఒక ఒప్పందం రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఒప్పందంలో మెయిన్గా భాగం ఏంటంటే సుంకాలు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ మీదనే ఇది ఆధారపడతాయని చెప్పేసి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సానా చెప్పారు.